నమస్కారం. వాస్తు, న్యూమరాలజీ, జెమాలజీ, ఆస్ట్రాలజీకి సంబంధించి ఎలాంటి అనుమానాలు ఉన్నా కూడా మీ వ్యక్తిగతంగా మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ నుంచి సఫర్ అవుతున్నా కూడా వాటికి పరిష్కారాల కోసం అలాగే మీకున్న దోషాల నుంచి బయటపడాలి అనుకుంటే తనుష్క గారిని సంప్రదించండి. మీరు సంప్రదించడానికి నంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతూ ఉంటాయి. తనుష్క గారితో మాట్లాడదాం. నమస్తే తనుష్క గారు. నమస్తే అమ్మా. మేడం, తమలపాకుని చాలా పవిత్రంగా భావిస్తుంటారు, చాలా పూజల్లో కూడా వాడుతూ ఉంటారు. సో తమలపాకుతో దీపం కూడా చాలా మంది వెలిగిస్తూ ఉంటారు. అంటే దానివల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలియజేస్తారా? తమలపాకు దీపం వెలిగించే దానివల్ల ఫలితాలు ఏంటంటే, ఇప్పుడు దాన్ని తమిళ్లో వెట్రిలై అంటారు. వెట్రి అంటే సక్సెస్ అనమాట. ప్రతి పనులు మనం విజయం సాధించాలి అంటే తమలపాకుతో దీపం వెలిగించేది. సరే, ఇది ఎలా వెలిగించాలి అనేది కొన్ని పద్ధతులు ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్క రకంగా వెలిగించేది ఉంటుంది. అందులో మనం వచ్చి కామన్గా వెలిగించేది ఒకటి చెప్తాను. అది ఎట్లానంటే, ఇప్పుడు ఒక తమలపాకు అనేటప్పుడు మన ఇంట్లో వచ్చి ఒక 5 తమలపాకులు తీసుకోండి. ఇప్పుడు పంచభూతాల శక్తి కాబట్టి మనం ఏం చేస్తామంటే 5 తమలపాకులు తీసుకొని దాన్ని కూడా వాటర్లో వేసి వాష్ చేసేసి దాంట్లో బొట్లు పెట్టాలి. బొట్టు పెట్టేసి ప్రమిదితో 5 దీపాలు వెలిగించాలి. అందులో కూడా ఏం చేయాలంటే, తమలపాకు మీద బొట్టు ఎట్లా పెట్టామో దాని తర్వాత అందులో కొంచెం ఉప్పు, కళ్ళు ఉప్పు అని చెప్తారు కదా, ఆ ఉప్పు కొన్ని అసలు ఆ తమలపాకు మీద స్ప్రెడ్ చేసేయండి. ఇట్లా కొన్ని 5 తమలపాకులు మనకు కనిపించేలాగా పెట్టుకోవాలి. మధ్యలో కొన్ని ఆ ఉప్పులు అన్నీ వేసిన తర్వాత ఇక్కడ దీపం అనేటప్పుడు 5 దీపాలు పెట్టేసుకోండి. నెయ్యి దీపం వెలిగిస్తే మంచిది. ఆర్థిక ఇబ్బందులు ఉండి అనేవాళ్ళు వాళ్ళకి ఏం చేయవచ్చు అంటే నువ్వుల నూనెతో వెలిగించవచ్చు. కానీ ఇక్కడ మనం వెలిగించే దీపం తమలపాకుతో వెలిగించే దానివల్ల ఏమవుతుందంటే, మనకు ప్రతి పనులు అంటే ఏదైనా కానీ సక్సెస్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైనా కానీ వెట్రిలే అంటే ఏంది, సక్సెస్ అనమాట. దాని మీనింగే అంతే. సో అందుకే ఏ ఒక్క విషయానికి మనం తీసుకెళ్తాము, తాంబూలం తీసుకెళ్తాం కదా, ఎప్పుడైనా తమలపాకు తప్పకుండా అందులో ఉంటుంది. తమలపాకు లేకుండా ఏ పూజలే ఉండదు. సో అప్పుడు ఏంది, ఆ పూజ సక్సెస్ అవ్వడానికి కూడా ఆ తమలపాకు ఉండాలి. సో స్వామివారికి ఇందులో ఎక్కువ ఏంటంటే ఆంజనేయ స్వామికి కూడా ఇష్టం తమలపాకు. సో ఆయనకి ఏం చేస్తారు, తమలపాకుతో దండ వేస్తారు, చూసే ఉంటారు మీరు. మన తమలపాకుతో దీపం వెలిగించేది ఒక రకం అంటే, ఆయనకు దండ వేసేదాని వల్ల ఇంకా మంచి విజయం సాధించవచ్చు. మన ప్రతి పనులు మనకు అనుకూలంగా వస్తుందన్నమాట. ఏది అనుకుని కోరుకుంటే, ఇప్పుడు ఒకరికి ఒక కోరిక పెట్టుకుంటారు. సో తమలపాకుతో దీపం వెలిగిస్తానని చెప్పి ఇంట్లో ఆంజనేయ స్వామి ఫోటో ముందుగా కూడా ఈ 5 దీపాలు వెలిగించి ఆంజనేయ స్వామి గాయత్రి మంత్రం చదువుకొని, సో తర్వాత ఏంటంటే ఆయనకు కొన్ని సింధూరంతో అర్చన చేసి, అది వచ్చి శనివారం కానీ మంగళవారం కానీ మొదలుపెట్టి మీరు ఒక 8 రోజులు చేసుకోవడం వల్ల కూడా ఏమవుతుందంటే మీకు అన్ని విధంగా కలిసి వస్తుందన్నమాట. ఇప్పుడు చాలా మందిలో ఏంటంటే ఈ తమలపాకు అనేటప్పుడు ఫస్ట్ ఆంజనేయ స్వామి సీతాదేవికి తీసుకెళ్లి దండలాగా చేసి వేసిండు, తమలపాకుతో దండ వేసిండు ఆయన. సో అప్పట్లోంచి ఇప్పుడు దాకా ఆ తమలపాకుని అందరూ మన ప్రతి ఒక్క మంచి విశేషాల్లో తమలపాకు అనేది వాడుతూ వస్తున్నాము. సో మీరు కూడా తమలపాకులో దీపం వెలిగించవచ్చాము. ఈ తమలపాకులోనే తాంత్రిక పరిహారాలు కూడా ఉంటుంది, కానీ అది కూడా కొన్ని విషయాల్లో మీరు తర్వాత తెలుసుకోవచ్చు. చూసారు కదండి, తమలపాకు దీపం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, వాటి వల్ల ఎలాంటి ఫలితాలు ప్రయోజనాలు ఉంటాయో చాలా చక్కగా తనుష్క గారు వివరించారు. మీరు కూడా మీ జాతక చక్రాల వల్ల ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా వాటికి జాతక చక్రం పరంగా పరిహారాలు కూడా మీరు తెలుసుకోవచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ఒకటే, స్క్రీన్ పైన కనిపిస్తున్న కాంటాక్ట్ అయ్యి తనుష్క గారితో మాట్లాడచ్చు.